హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఇది సండే నా స్పెషల్ కర్రీ అండి. ఇంకా రొయ్యలు తీసుకొచ్చారు. రొయ్యల్ని శుభ్రంగా కడిగేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అదేనండి నేను మట్టి దాకా ఉంది అది పెట్టుకున్నాను. కడాయిలో అడుగున నూనె వేసి కరివేపాకు, జీలకర్ర, తాలింపు వేసి ఇంకా ఒక్క ఎండుమిరపకాయ వేసి ఆ తర్వాత ఆయిల్‌లో రొయ్యలు వేసేయాలి. ఆ రొయ్యలు వేగిన తర్వాత ఫస్ట్ వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ వస్తుంది. ఆయిల్ వచ్చినప్పుడు ఉల్లిపాయని 2 ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు మిక్సీ పెట్టి వేసాను. ఆ వేసింది బాగా మగ్గిన తర్వాత అంటుకుంటుంది అన్నప్పుడు ఒక పావు కేజీ చిక్కుడుకాయలు వేసుకున్నానండి. ఆ చిక్కుడుకాయలు మాకు ఉత్తి రొయ్యలు తింటే ఫ్లేవర్ ఇష్టం ఉండదు. దాంట్లో ఏదో ఒకటి కాయగూరలు వేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయని మా అబ్బాయి ఎప్పుడు చిక్కుడుకాయలు వేయమంటాడు, లేకపోతే ములక్కాడ వేయమంటాడు. ఆ ములక్కాడ వేసేసి ఒక చిక్కుడుకాయలు కానీ ములక్కాడ కానీ ఏదైనా వేసుకోవచ్చు. మేమైతే చిక్కుడుకాయలు వేసుకున్నాను. దాన్ని బాగా మగ్గించిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు తగినంత వేసుకుని అంటుకుంటుందన్నప్పుడు 2 గ్లాసులు నీళ్లు పోసి ఎగరనివ్వాలి. ఇదిగోండి ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఆ వాటర్ ఎగిరిపోయే వరకు ఇలా కుతకుతా ఉడకనివ్వాలి. చూసారా కుండ మూకుడు వేడి కదండి, బాగా కుతకుతా ఉడికిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసిన వేడి ఉంటుందండి ఈ మట్టి దాకా అయితే కనుక. ఇంకా తర్వాత వాటర్ ఎగిరిపోయే ముందు ఇదిగోండి చూసారా స్టవ్ కట్టేశాను. అయినా సరే ఇంకా ఉడుకుతూనే ఉంటుందండి మట్టి దాకలో. అంత వేడి ఉంటుంది కానీ టేస్ట్ కూడా బాగుంటుందండోయ్ మట్టి దాకలోను. ఇంకా నీళ్ళు ఎగిరిపోయే ముందు కొత్తిమీర వేసాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దింపేశాను. మొత్తానికి కూర అయితే ఇలా దగ్గరగా ఎగిరిపోయింది. చిక్కుడుకాయ, టమోటా, రొయ్యలు ఇవి 3 కాంబినేషన్‌లో టమోటా ఒకటే వేసాను. చిక్కుడుకాయలు మాత్రం పావు కేజీ వేసాను. పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. ఫైబరు బాగుంటుందని అబ్బాయి రొయ్యల కంటే కాల్షియం ఉన్నా సరే ఇది రొయ్యలు మంచివి అనే రొయ్యలకి చిక్కుడుకాయ కాంబినేషన్ బాగుంటుందని చిక్కుడుకాయలు వేయించుకున్నాడు. పిల్లలు రొయ్యలు తిన్నా వాడు ఎక్కువ చిక్కుడుకాయలు తింటాడు. పెరుగు అయితే తోడుకుని పోయింది. రైస్ అయితే ఉడికిపోయింది. ఈ పెద్ద స్టీల్ కుక్కరు ఆదివారం అందరూ ఇంట్లో ఉండటం వల్ల పెడతాము. ఇంకా వారానికి ఒకసారి నెయ్యి కాచే అలవాటు ఉంది కదండి, నెయ్యి కాచేసాను. ఇది వేడిగా ఫ్రెష్ నెయ్యి. ఇది ముందు వారం మిగిలిన నెయ్యి. మాకు కొనుక్కోము, వారానికి మా నెయ్యి మేగడ చేసుకున్న నెయ్యి సరిపోతుంది. ఇది సాల్ట్ అండి, పెరుగులో సాల్ట్ వేసుకునే అలవాటు అందరికీ ఉందా? మాకైతే లేదండి. మా ఇంట్లో ఎవరు వేసుకోము. మా మనవరాలు ఒక్కటే దానికి అలవాటు అయ్యింది. అది గుంటూరు నుండి వచ్చింది కదా, అలవాటు చేసుకుంది. రైస్ చూసారా ఈ స్టీల్ కుక్కర్లో భలే బాగా మగ్గిపోయి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు సీవన్ని అవాయిడ్ చేసి అందరూ స్టీల్ కుక్కర్లు వాడుతున్నారు కదా. ఇంకా 12:30కి అయితే మాకు మధ్యాహ్నం లంచ్ అయిపోతుంది కదా. ఈ చిక్కుడుకాయ ముక్కను తిన్నానండి, భలే టేస్ట్ ఉంది. రొయ్యి కంటే చిక్కుడుకాయ ముందు తిన్నాను. రొయ్యి కూడా తింటాను, మా మనవడికో ముద్ద పెడతాను. ఇంకా నేనైతే అన్నం తినేస్తున్నాను. తినేసిన తర్వాత భోజనాలు అయిపోయాక ఒక చిన్న బాబుకి బర్త్డే ఫంక్షన్ ఉంది. అక్కడ ఒక బాబుకి డ్రెస్ కొందాము అని ట్రేడ్ యూనియన్కి వెళ్ళాము. అక్కడ డ్రెస్ చూసుకుంటున్నాము. 2 ఇయర్కి అని చెప్పాము, వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక్కడ చూడండి బేబీ స్టెప్ లాగా అన్ని బేబీకి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఉయ్యాల మంచాలు, ఇంకా వాళ్ళకి ఫుడ్కి సంబంధించినవి, పాల డబ్బాలు, ఇంకా డ్రెస్సులు. మాకు అవన్నీ అవసరం లేదు కదా, ఊరికే చూసుకున్నాము. ఈ డ్రెస్సులు అయితే చూసుకుని తెచ్చుకున్నాము. ఒక బాబుకైతే ఒక డ్రెస్ తీసుకున్నాము. మా మనవలు ఇద్దరు అయితే నైట్ డ్రెస్సులు తీసుకున్నారు. ఇవేనండి. పిల్లలు అయితే ఒకళ్ళు పింకు ఒకళ్ళు బ్లూ తీసుకున్నారు. బాబుకేమో గిఫ్ట్ ఇవ్వడానికి ఒక డ్రెస్ తీసుకున్నాము. 950 పడింది. బాగానే ఉంది చిన్నపిల్లలకి. ఇంక ఇచ్చేసాము. బర్త్డే పార్టీకి వెళ్ళాము. ఇంక ఈవినింగ్ కదండి, సాయంత్రము పార్క్ అంటే ఇక్కడ కొండాపూర్లో ఉన్న పార్క్కి వెళ్ళాము. ఇక్కడ పార్క్ అయితే కనుక పెద్దలందరూ కూర్చుంటారు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగానే ఉంది. కాకపోతే డస్ట్ ఎక్కువ ఎగిరిపోతుందండి పిల్లలు ఆడడం కింద ఇసుక వలన ఏంటోనో. ఇంకా సాయంత్రం అయితే అక్కడ అలా పార్కులో ఎంజాయ్ చేసి ఇంకా అలసిపోయామని వస్తూ ఒక జ్యూస్ తాగాము. ఒకటి మస్క్ మిలన్ జ్యూసు, ఇంకా షుగర్ కేను తాగాము. ఇంక ఇవాళకి ఇదేనండి, ఇలా ఎంజాయ్ చేసాం సండే అయితే. థ్యాంక్ యూ, బాయ్.